మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నా నామమందు భయభక్తులు గలవారగు మీరు అను మాటలను గమనించండి. పరిశుద్ధుడైన దేవుని గూర్చిన భయము జ్ఞానమునకు ప్రారంభమని బైబిల్ సామెతలు 9:10లో చెప్తూ ఉన్నది. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం నీ వ్యక్తిత్వం అంతటి మీద పనిచేసి నిన్ను పరిపూర్ణునిగా చేస్తుంది. మన దేవునిలో అన్యాయం లేదు. నీవు యేసు నామము స్మరించినప్పుడెల్లా ఎటువంటి తలంపులు నీలోనికి వస్తున్నాయి? పరిశుద్ధమైన తలంపులు. ఆయన ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు మరియు దుష్టుల కొరకు తన జీవితాన్ని అర్పించాడు. ఆయన పేదలను ప్రేమించాడు, రోగులను స్వస్థపరిచాడు. ఆయన జీవితము దుష్టమైనదిగా ఉన్నది అని నీవు వ్యాఖ్యానించలేవు. ఆయన కార్యాలను సమర్థించుటకు తత్వశాస్త్ర సహాయాన్ని నీవు తీసుకొనలేవు. దేవుళ్ళు మంచివారు అని నిరూపించుటకు హిందూ మతానికి తత్వశాస్త్రం అవసరమైనది. ఎల్లప్పుడూ పరిశుద్ధుడైన యేసు నామమును ఎరుగుట ఎంత ధన్యకరమైన విషయము. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో నేను ప్రయాణం చేస్తూ ఉండేవాణ్ణి. నేనెక్కడికి వెళ్ళినా అక్కడ స్వచ్ఛమైన శుభ్రమైన నీరు ఉన్నది. అది అన్ని విధాలా ప్రయోజనకరమైనది. నేను కడప జిల్లాలో ప్రయాణం చేశాను. అది ఒక మెట్ట ప్రాంతం. ప్రతి చోట రాళ్ళు బండలు కనబడతాయి. నేలలో రాళ్ళు ఉండడం చేత చెట్లు స్వేచ్ఛగా అక్కడ పెరగలేవు. క్రీస్తులో ప్రతివాడు ఒక పరిశుద్ధ జీవితం జీవించుటకు ఏర్పాటు ఉన్నది. మన శత్రువులను ప్రేమించుమని ఆయన మనకు బోధిస్తున్నాడు. ఆయన సిలువకు కొట్టబడి రక్తం కారుచుండగా, తండ్రి వీరిని క్షమించుము అను ప్రార్థన ఆయన పెదవుల నుండి వస్తున్నది. ఆయన నేరస్తునిగా బంధించబడి సిలువ వేయబడటకు తీసుకొని పోబడక ముందు, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొనియున్నారు అని యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో ఆయన చెప్పారు. ఆయన నామమును ప్రత్యక్షపరచుట అనగా ఏమి? నేను ఒక బాలునిగా ఉన్నప్పుడు మాకు ఒక ఉపాధ్యాయుడు ఉండేవాళ్ళు. అతని పేరు మా గుండెల్లో భయాన్ని కలిగిస్తూ ఉండేది. ఒకరోజు అతడు తరగతికి వచ్చుటలేదని మేము విన్నాము. బాలురమంతా చాలా ఆనందించాము. అతని పేరు అతని గుణాన్ని గూర్చిన కఠినత్వాన్ని మాకు తెలియజేస్తుంది. అయితే మనము క్రీస్తు నామాన్ని పిలిచినప్పుడు అది అందమైన గుణలక్షణములను తెలియజేయును. యేసు తన గుణశీలము ద్వారా తన నామమును ప్రత్యక్షపరచాడు. ఆయన యందు తన తండ్రి నామమును తీసుకుని వెళ్తున్నాడు. దేవుడు ఎటువంటి వాడో చూపించుటకు ఆయన వచ్చాడు. ఆయన ఒక కన్యకు జన్మించాడు. తన బాల్యకాలంలో తన తల్లిదండ్రులకు విధేయునిగా ఉన్నాడు. ఒక మనిషిగా ఆయన రోగులను స్వస్థపరిచాడు. లాజరు సమాధి యొద్ద సహోదరులు ఏడ్చున్నప్పుడు ఆయన వారి విచారాన్ని పంచుకున్నాడు మరియు కన్నీరు విడిచాడు. దేవుడు ఎలాంటివాడో ఆయన మనకు చూపాడు. మనిషి ద్వారా చేయబడిన ఒక బొమ్మ లేక రూపమునకు నీవు దేవుణ్ణి పరిమితం చేయలేవు. రాతిని చెక్కి రూపము చేసి దాన్ని దేవుడు అని పిలుచుట ఒక ఊహించలేనంత గొప్ప పాపం. అది ఒక ఘోరమైన అవమానం. దేవుడు దాన్ని సహించలేడు. క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల ముందు ఒక పరిశుద్ధుడైన దేవునికి భయపడులాగున విగ్రహారాధన నుండి వేరు చేసి దేవుడు అబ్రహామును పిలిచాడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు అబ్రహాం వంశమునకు 10 ఆజ్ఞలనిచ్చి ఆయన్ను ఆరాధించుటను బోధించాడు. ఈ 10 ఆజ్ఞల్లో మొదటి 2 ఆజ్ఞలు విగ్రహారాధనని నిషేధించాయి. క్రీస్తు దేవుని నామమును ప్రత్యక్షపరిచాడు. క్రీస్తు మనకు దేవుని వాక్యాన్నిచ్చాడు. దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆయనే నిత్యమైన వాక్యం. దేవునికి భయపడు వారికి నీతి సూర్యుడు స్వస్థతతో ఉదయించును. ఎక్కడ దేవుని భయముండునో అక్కడ కుటుంబాల్లో సమాధానముంటుంది. కుటుంబాలు దీర్ఘాయుష్ను కలిగి ఉంటాయి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులైనప్పుడు తల్లిదండ్రులు పిల్లల అవసరతలను గూర్చి జాగ్రత్త గలవారై ఉంటారు. దాని ఫలితముగా దీర్ఘాయుష్షు. తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సమాధానము తెచ్చుట ఒక గొప్ప స్వస్థత.
భార్యాభర్తల మధ్య సమాధానమును తెచ్చుట ఒక గొప్ప స్వస్థత. విభజించబడిన సంఘములో ఐక్యతను తెచ్చుట ఒక బలమైన స్వస్థత. నీతి సూర్యుడు అటువంటి స్వస్థత కార్యము చేయును.